బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి నోట్ల ముద్రణ సంస్థ. అండ్ ఇందులో కొన్ని పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మన బెంగళూరు, కర్ణాటక, మైసూర్లో అయితే ఉంది. ఇందులో పోస్టులు చూడండి, అన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 21 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మెకానిక్ విభాగంలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, సివిల్, కెమిస్ట్రీ, అకౌంట్స్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ అని దాదాపు ఇందులో 21 యూఆర్కి అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సపరేట్ ఉన్నాయి. టోటల్గా 39 వేకెన్సీలు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ విషయాలు అయితే చూద్దాం. అండ్ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఫీజు పేమెంట్ కూడా ఆన్లైన్లోనే. 5వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 30వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 టెక్నికల్, ఇది మెకానికల్ డిసిప్లిన్లో 10 పోస్టులు ఉన్నాయి. వయసు 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత వచ్చేసి 10th క్లాస్తో పాటు మీరు 2 years ఐటీ అనేది చేసి ఉండాలి. ఏదైనా ఫిట్టర్ కానీ, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్, మెషిన్ టూలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్లో కానీ, ఆపరేషన్, ప్రాసెస్ కంట్రోల్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేదంటే 3 years డిప్లొమా అనేది చేసిన వాళ్ళు ఉంటారు కదా, 60% మార్క్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా సేమ్ 2 years ఎక్స్పీరియన్స్, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ఉండాలి. లేదంటే 3 years డిప్లొమా ఉన్నా కూడా పర్లేదు. అండ్ ఇక్కడ కొన్ని పోస్టులు చూడండి, ఎలక్ట్రానిక్స్ పోస్టులు, వీటన్నీ కూడా 10+2 ఐటీఐ, డిప్లొమా అయితే అర్హత ఉంది. అండ్ ఇక్కడ కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఇది చూడండి, ఇక్కడ టెక్నీషియన్ పల్ప్ అండ్ పేపర్ అనే డిసిప్లిన్ అయితే ఉంది. 6 పోస్టులు ఉంది. వీటికి 3 years డిప్లొమా అనేది పల్ప్ అండ్ పేపర్ కానీ, లేదంటే వుడ్ టెక్నాలజీ, పేపర్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఈజీ అనేది నాట్ ఎసెన్షియల్ అని ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ సివిల్ డిసిప్లిన్లో కూడా మీకు 10th క్లాస్తో పాటు 2 years ఐటీఐ, లేదంటే 3 years డిప్లొమా చేసినా కానీ, లేదంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఈ పీడిఎఫ్లో మీకు ఏ పోస్ట్కు ఎలిజిబుల్ ఉంటే ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ కొన్ని పోస్టులు చూడండి, ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళ కూడా ఉన్నాయి. వీటికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. కెమిస్ట్రీ విభాగంలో వయసు వచ్చేసి అన్నిటికీ 18 నుంచి 28 సంవత్సరాల వరకు. అండ్ ఇక్కడ అకౌంట్ అసిస్టెంట్కి వచ్చేసి బీకామ్ ఉండాలి, 60% మార్క్స్. ఆఫీస్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ అనేది 60% ఉంటే సరిపోద్ది. ఎక్స్పీరియన్స్ అడగలేదు. ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే వయసు ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా మనం చూద్దాం. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 200, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 600 రూపాయలు అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు బేసిక్ పే అనేది 24,500 రూపాయలు. అండ్ ఇక్కడ మీకు డిఏ వచ్చేసి 50% అయితే ఉంది. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ప్రతి 6 నెలలకు 4% డిఏ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వీటితో పాటు 18% ఇంకా మీకు పోస్టింగ్ వచ్చిన ప్లేస్లో ఇంకా హెచ్ఆర్ అనేది కూడా ఉంటుంది. అది కూడా 18% అనేది. ఇంక ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి మీకు. కాబట్టి స్టార్టింగ్లోనే ఒక 45 నుంచి 50,000 శాలరీ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి చూడండి, టెక్నికల్ పోస్టులు వచ్చేసి ఇవి ఐటీఐకి సంబంధించినవి, డిప్లొమా వాళ్ళకి. టోటల్గా పార్ట్ ఏ, పార్ట్ బి 100 మార్క్స్ చొప్పున ఉంటుంది. 120 minutes టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ నాన్ టెక్నికల్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్, అకౌంట్ అసిస్టెంట్ ఉన్నాయి కదా, వీటికి కూడా సేమ్ 100 minutes టైము, 120 minutes అయితే ఉంటుంది. అండ్ ఒకే ఒక ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎటువంటి ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది లేదు. ఒకటే ఎగ్జామ్ మంచిగా రాసేది ఉంటే క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది కూడా మన పక్క రాష్ట్రమైన బెంగళూరు, కర్ణాటకలోనే ఉంది కాబట్టి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి మార్క్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ మీరు మినిమం క్వాలిఫై కావాలంటే యూఆర్ వాళ్ళకి 45%, ఓబీసీకి 40%, ఎస్సీ, ఎస్టీకి 35% అయితే మార్కులు వస్తే సరిపోదు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఈ నెల 30 తారీఖు వరకు లాస్ట్ డేట్. మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అయ్యి మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి అప్లై చేసుకోవాలి. అండ్ దానికి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా రిజిస్ట్రేషన్ అయ్యి అప్లై చేసుకోవాలి. ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫీజు కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఏపీ తెలంగాణ నుంచి. అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్